సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కవిత్వానికి స్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు స్వీయ కవిత్వాన్ని వినిపించబోతున్నాను. రసోద్దీపనం కవిత వినండి. రసోద్దీపనం. రావోయ్ అలా చేతిలో చెయ్యేసుకుని చైత్ర పున్నమి వెన్నెల్లో షికారు చేసి వద్దాం. రావోయ్ అలా చేతిలో చెయ్యేసుకుని చైత్ర పున్నమి వెన్నెల్లో షికారు చేసి వద్దాం. పొడమి అంతా పసివాడు రంగులతో ఆడుకుంటున్నట్టు ఉంది. ప్రకృతికే కాదు, మనుషులకు వసంతం ఉత్సవం చేస్తుంది. పొడమి అంతా పసివాడు రంగులతో ఆడుకుంటున్నట్టు ఉంది. ప్రకృతికే కాదు, మనుషులకు వసంతం ఉత్సవం చేస్తుంది. ఈ అట్లాంటా నగర సరిహద్దులో గిబ్స్ గార్డెన్స్ చుట్టూరా వేలకు వేలుగా వికసించిన డఫోడిల్స్, బారులు తీరిన తులిప్ వనాలు, పొడమిని అభిషేకించే చెర్రీ పూలు. భూలోక స్వర్గం అంటే ఇదే కాబోలు అన్నట్టుంది. ఈ అట్లాంటా నగర సరిహద్దులో గిబ్స్ గార్డెన్స్ చుట్టూరా వేలకు వేలుగా వికసించిన డఫోడిల్స్, బారులు తీరిన తులిప్ వనాలు, పొడమిని అభిషేకించే చెర్రీ పూలు. భూలోక స్వర్గం అంటే ఇదే కాబోలు అన్నట్టు ఉంది. త్వరగా రావోయ్, నాలుగు పక్కల తిరిగేసి ఏడాదంతటికి సరిపడా సౌందర్య దాహం తీర్చుకుందాం. కన్నులలో గిళ్లలో ఇంద్రధనుసు పూయించుకుందాం. పట్టుపరుపు ఎందుకు మనకు, పండు వెన్నెల చాలు. ఇంద్రభోగాలెందుకు మనకు, భాగస్వామ్యంలో ఆస్వాదించే ఇంద్రియ జ్ఞానం చాలును కదా. త్వరగా రావోయ్, నాలుగు పక్కల తిరిగేసి ఏడాదంతటికీ సరిపడా సౌందర్య దాహం తీర్చుకుందాం. కన్నులలో గిళ్లలో ఇంద్రధనుసు పూయించుకుందాం. పట్టుపరుపు ఎందుకు మనకు, పండు వెన్నెల చాలు. ఇంద్రభోగాలెందుకు మనకు, భాగస్వామ్యంలో ఆస్వాదించే ఇంద్రియ జ్ఞానం చాలును కదా. ముడుచుకున్న మనసులు విప్పి నాలుగు తీపి మాటలు చెప్పుకుందాం. ముడుచుకున్న మనసులు విప్పి నాలుగు తీపి మాటలు చెప్పుకుందాం. మధ్యలో కొన్ని చెణుకులు విసురుకుందాం. మన మధ్య ఏర్పడిన అఘాతాలు పూడ్చేసుకుందాం. జ్ఞాపకాల పొరల్లో విశ్రమించిన తొలినాళ్ల దాంపత్య మాధుర్యాన్ని తట్టిలేపుదాం. అనేక పువ్వులను నేనై, నువ్వొక తుమ్మెదవై సరగాలాడుకుందాం. ముడుచుకున్న మనసులు విప్పి నాలుగు తీపి మాటలు చెప్పుకుందాం. మధ్యలో కొన్ని చెణుకులు విసురుకుందాం. మన మధ్య ఏర్పడిన అఘాతాలు పూడ్చేసుకుందాం. జ్ఞాపకాల పొరల్లో విశ్రమించిన తొలినాళ్ల దాంపత్య మాధుర్యాన్ని తట్టి లేపుదాం. అనేక పువ్వులను నేనై, నువ్వొక తుమ్మెదవై సరాగాలాడుకుందాం. తెల్లారింది మొదలు ఉరుకుల పరుగుల రోజువారీ యాత్ర. నువ్వొక గాలిపటం, నేనొక కుర్చీలో హఠం. సోషల్ మీడియాలో క్షణాల్లో మారిపోయే స్పందనల్లాగా ఏది అంటదు, ఏది వదలదు. పచ్చనోట్ల పచ్చదనం తప్ప. జిందగీ మొత్తం నిరంతరం తీరాన్ని తాకే అలలకు మళ్ళే యాంత్రిక లయలు తూగుతుంది. అంతస్తులు, హోదాలు లక్ష్యాలుగా మారిపోయిన క్రమంలో ఇక జీవన సౌరభం ఆస్వాదనకు తావెక్కడా. తెల్లారింది మొదలు ఉరుకులు పరుగుల రోజువారీ యాత్ర. నువ్వొక గాలిపటం, నేనొక కుర్చీలో హఠం. సోషల్ మీడియాలో క్షణాల్లో మారిపోయే స్పందనల్లాగా ఏది అంటదు, ఏది వదలదు. పచ్చనోట్ల పచ్చదనం తప్ప. జిందగీ మొత్తం నిరంతరం తీరాన్ని తాకే అలలకు మళ్ళే యాంత్రిక లయలో తూగుతుంది. అంతస్తులు, హోదాలు లక్ష్యాలుగా మారిపోయిన క్రమంలో ఇక జీవన సౌరభం ఆస్వాదనకు తావెక్కడా. ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే నువ్వు కూరుకుపోతున్న కళ్లతో మసక చందమామల
నా వైపు చూసి ఓ విసుగు నవ్వు విసురుతావు. నీకై ఎదురుచూపులు అలసి నేను తామర మొగ్గలా ముడుచుకుంటాను. మొహమాటంతో చెరో దిండును కావిలించుకుంటాం. రోజు నిన్నలాగానే మొన్నలాగానే తెల్లారుతుంది. ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే నువ్వు కూరుకుపోతున్న కళ్ళతో మసక చందమామలా నా వైపు చూసి ఓ విసుగు నవ్వు విసురుతావు. నీకై ఎదురుచూపులో అలసి నేను తామర మొగ్గలా ముడుచుకుంటాను. మొహమాటంతో చెరో దిండును కావిలించుకుంటాం. రోజు నిన్నలాగానే మొన్నలాగానే తెల్లారుతుంది. 3 పదులు దాటకముందే పోగు చేసుకోవాల్సిన అసంఖ్యాకమైన అనుభూతుల స్థానంలో అంతులేని అసహనాలు, బహిర్గతం కానివ్వని నైరాస్యం, శరీరాల సమస్త పనితీరు తెలిసిన మనవి, సంయోగ వియోగాలు లేని చప్పిడి కూటి బతుకులు, రుచివిహీనమైన మన బతుకులో నవ ఉత్తేజం నింపే కొత్త రక్తం ఎక్కించుకుందాం. ఈరోజైనా కాస్త త్వరగా రావోయ్. 3 పదులు దాటకముందే పోగు చేసుకోవాల్సిన అసంఖ్యాకమైన అనుభూతుల స్థానంలో అంతులేని అసహనాలు, బహిర్గతం కానివ్వని నైరాస్యం, శరీరాల సమస్త పనితీరు తెలిసిన మనవి, సంయోగ వియోగాలు లేని చప్పిడి కూటి బతుకులు, రుచివిహీనమైన మన బతుకులో నవ ఉత్తేజం నింపే కొత్త రక్తం ఎక్కించుకుందాం. ఈరోజైనా కాస్త త్వరగా రావోయ్. రొమాంటిక్ కవి కయ్యాం కవిత్వ గీతం చాందినీ రాత్ మే ఏక్ బార్ తుజే దేఖా హై అంటూ మంద్రంగా పిలుస్తుంది. ఓ కొంటెచూపుల కుర్రాడా, మన యవ్వనకాల ప్రేమలో మరోమారు నిండా మునిగిపోదాంరా. రొమాంటిక్ కవి కయ్యాం కవిత్వ గీతం చాందినీ రాత్ మే ఏక్ బార్ తుజే దేఖా హై అంటూ మంద్రంగా పిలుస్తుంది. ఓ కొంటెచూపుల కుర్రాడా, మన యవ్వనకాల ప్రేమలో మరోమారు నిండా మునిగిపోదాం రా. ఆర్డర్ పెట్టిన ఖరీదైన వాలెంటినో డోన్నా బోర్న్ ఇన్ రోమా, బ్లాక్ ఓపియం, ఈడీ పర్ఫ్యూమ్ బహుమానాలెందుకు? 3 మల్లెలు మురిపంగా నువ్వు జడలో తురమని ఆ ఆహ్లాదాలెందుకు? ఆర్డర్ పెట్టిన ఖరీదైన వాలెంటినో డోన్నా బోర్న్ ఇన్ రోమా, బ్లాక్ ఓపియం, ఈడీ పర్ఫ్యూమ్ బహుమానాలెందుకు? 3 మల్లెలు మురిపంగా నువ్వు జడలో తురమని ఆ ఆహ్లాదాలెందుకు? ఏక్ తారా బెనారస్ పట్టు చీర నాకెందుకు? ఏక్ తారాని మీటే నీ వ్రేళ్లు ఉండగా నా ఒంటరితనాన్ని భగ్నం చేసి అధరాల ఐక్యతారాగాలు ఆలపించి దిగుళ్ల తెరచాపని కిందికి దించేద్దాం రా. నా గొంతు శృతి చేసుకుంటుంది ఎదలో మోహన లాహిరి అంటూ ఆ యుగళ గీతాన్ని అందుకోను వేగిరం వచ్చే. ఏక్ తారా బెనారస్ పట్టు చీర నాకెందుకు? ఏక్ తారాని మీటే నీ వ్రేళ్లు ఉండగా నా ఒంటరితనాన్ని భగ్నం చేసి అధరాల ఐక్యతా రాగాలు ఆలపించి దిగుళ్ల తెరచాపని కిందికి దించేద్దాం రా. నా గొంతు శృతి చేసుకుంటుంది ఎదలో మోహన లాహిరి అంటూ ఆ యుగళ గీతాన్ని అందుకోను వేగిరం వచ్చే. నీ నులివెచ్చని స్పర్శలో నా బాధ మంచు ముద్దలా కరిగిపోవాలి. లేదంటే జడత్వం, కఠినత్వం పేరుకుపోతుందేమో. లేబర్ రూంలో నొప్పితో విలవెల్లాడుతూ ఉన్న స్త్రీని నేను కరుకు మాటలతో గాయపరుస్తానేమో. నీ నులివెచ్చని స్పర్శలో నా బాధ మంచు ముద్దలా కరిగిపోవాలి. లేదంటే జడత్వం, కఠినత్వం పేరుకుపోతుందేమో. లేబర్ రూంలో నొప్పితో విలవెల్లాడుతూ ఉన్న స్త్రీని నేను కరుకు మాటలతో గాయపరుస్తానేమో. నువ్వు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ సహాయకులపై అకారణ కోపం ప్రదర్శిస్తావేమో. రసవిహీనంగా మారిన మన జీవన శైలిని రసభరితం చేసుకుందాం. త్వరగా వచ్చేయివోయ్. పున్నమి కరిగి నా కన్నీరుగా మారకముందే త్వరగా వచ్చేయివోయ్. త్వరగా వచ్చేయి. నువ్వు
అత్యవసర వైద్య సేవలు అందిస్తూ సహాయకులపై అకారణ కోపం ప్రదర్శిస్తావేమో. రసవిహీనంగా మారిన మన జీవన శైలిని రసభరితం చేసుకుందాం. త్వరగా వచ్చేయివోయ్. పున్నమి కరిగి నా కన్నీరుగా మారకముందే త్వరగా వచ్చేయివోయ్. త్వరగా వచ్చేయి. రసోద్దీపనం. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా. ఈ కవిత ఏప్రిల్ 5, 2026న ది ఫెడరల్ తెలంగాణ.comలో ప్రచురితమైనది. మిత్రులారా, ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.